గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట ఏమున్ని నేను, నీ కరెక్ట్ మొగున్ని నేను. ఏంట్రా ఎవడు మొగుడు అంటూ పొద్దున్నే ఆ పాట అందుకున్నావు? కొంపతీసి రత్తాల మొగుడు కానీ రాత్రి మందేసి వచ్చి నీ తొక్క తీయలేదు కదా. నీకు దండమ్మయ్య, రత్తాల పేరు ఎత్తుకో. మా ఆవిడ విందంటే ఇంకంతే. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఈడీ అధికారులు ఏముళ్ళ తిరుగుతుంటే నువ్వేమో రత్తాలు దాని మొగుడు అంటావేంది? నిన్న మొన్నటి దాకా నత్తనడక నడిచిన ఏపీ మధ్య కుంభకోణం మైనింగ్ స్కామ్ కేసుల్లో ఈడీ వాళ్ళు హఠాత్తుగా స్పీడ్ పెంచేసరికి ప్యాలెస్ కిటికీలు టపా 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 కొట్టుకుంటున్నాయండి మయ్యా. అరే సన్నాసి, ఈ కేసులు ఎప్పుడు ఉండేవి కదరా, అసలు విషయం ఏదో చెప్పాడు. ఏదో సన్నాసి అంతా మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సెల్ఫ్ గోల్ వ్యూహం రివర్స్ కొట్టిందంట కిట్టమయ్యా. కేంద్రంలో బీజేపీ పెద్దలు ముఖ్యంగా మోదీ అమిత్ షాలు నా జేబులోనే ఉన్నారు, నన్ను ఎవ్వడ పీకలేడు అని ఏపీ ప్రజలకి కూటమి శ్రేణులకి చూపిద్దామని ఒక మైండ్ గేమ్ ఆడాడు కదా, అదే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అయింది. అబ్బో, ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే అక్కడ మ్యాటర్ కదిలిందా? ఇంకేముంది మాయా, మన పొలిటికల్ అనలిస్టుల ముసుగులో ఉండే నాగేశ్వరరావు వాడుకుని జగన్ రెడ్డి బీజేపీకి పర్మనెంట్ ఫ్రెండ్, ఆ విషయం పవన్ కళ్యాణ్కి స్వయంగా అమిత్ షానే చెప్పారు అంటూ ఒక ఫేక్ పిట్ కదని మార్కెట్లో వదిలేరు కదా. ఈ లీకులతో కూటమిలో చిచ్చు పెట్టొచ్చు, వేసిన ప్లాన్ ఇట్లా బెడిచి కొట్టిందట. వీళ్ళ మోకాలకి అంత సీన్ ఉందా ఏంది? ఢిల్లీ పెద్దల దగ్గర ఈ ఫేక్ ఫ్రెండ్షిప్ల పప్పులేం ఉడకవరా ఓబు? అంతేనంటావు మాయా. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అంత పటిష్టంగా ఉంటూ అవినీతి మీద యుద్ధం చేస్తుంటే తెర వెనక తాము జగన్ రెడ్డిని కాపాడుతున్నామని అపవాదు పడితే ఢిల్లీ పెద్దలు ఊరుకుంటారా ఏటే? కూటమి ఓటర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించి అమిత్ షా తమపై పడిన ఫేక్ ఫ్రెండ్షిప్ ముద్రను చెరిపేసుకోవడానికి జగన్ రెడ్డి పైకి ఈడిని పంపారట, ఫుల్ పవర్ ఇచ్చేసారట. చూసేవా, సొంత డబ్బా కొట్టుకుందాం అనుకుంటే అది కాస్త రివర్స్ కొట్టి వచ్చి బిగుసుకుంది. ఇంతకీ ఈడి వాళ్ళు ఎవరెవరు గుట్లాగారుగా ఊబు? ఒకరా ఇద్దరా, ఒకటా రెండా, లెక్కల్లో బొక్కలన్నింటినీ తెరపైకి తెచ్చారు మయ్య. మద్యం కుంభకోణం సూత్రధారి మాజీ ఎండి డొండి రెడ్డి మా వాసుదేవరెడ్డి బంధువుల వ్యవహారం బయటపెట్టారట. ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి కొడుకు మోహిత్ రెడ్డిలను హైదరాబాద్ ఆఫీసులో గంటల తరబడి కూర్చోబెట్టి 64 కోట్ల ఆస్తుల తాలూకా గుట్టు మొత్తం లాగించాడట. అబ్బా చా, చివరెడ్డి ఫ్యామిలీ కూడా దొరికిందా? ఒక చెవిరెడ్డి అంటే ఇటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని వరుసగా మూడోసారి పిలిపించి బోన్లో నిలబెట్టి బినామీ నిధుల లెక్కలన్నీ టేబుల్ పైకి తెచ్చాడట. ఇంకా ఎవరెవరు ఉన్నారా లిస్ట్ లో? అసలు సూత్రధారుల దాకా వెళ్ళలేదా ఏటి? వెళ్తున్నారు మయ్యా. జగన్ సీఎం మాజీ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల విచారణ కూడా మొదలైందట. వీళ్ళందరి లింకులు తాలూకా తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంకే కదులుతుందట. నీలోన దోసేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల పేరు చెప్పి తప్పుకుందాం అనుకుంటే కుదురుతుందా ఏటి? ఈ స్కాములు కుట్టు ఈడీ అధికారులకు ఎరికిరా ఓబు. కానీ మాయా, ఎన్ని జరుగుతున్నా జగన్ ఇంకా ధీమా ఎలాగా ఉన్నాడంట? ఒరే ఓబు, జగన్ ఈ ఈడీలు సిబిఐ కేసులు ఎప్పుడో చూశాడు. 36 కేసులు ఉన్న నిత్య పెళ్లి కొడుకు. ఏదో ఒక శక్తి తనను కాపాడుద్దనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు మాయా. అయితే ఈ 3 ఏళ్లలో జగన్ జైలుకి వెళ్ళడని మాట. వెళ్ళకపోవచ్చు, కానీ ఒరే 2029లో కూటమి ఇంతే బలంగా ఉండి పోటీకి దిగి మళ్ళీ జగన్ ఓడిపోతాడు. అప్పుడు మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానంలోనే సాంబార్ రైస్ తినాలి, మరి తప్పదు. టార్గెట్ 2029 అంతే. శుభం కార్డు అక్కడ పెట్టారా? అర్థమైంది, మొత్తం అర్థమైంది. అర్థమైందిగా, ఇంకెందుకు ఇక్కడ వెళ్ళి పని చూసుకోరా సన్నాసి పోపా. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.